భర్తతో విసిగిపోయినటువంటి ఒక భార్య తాజాగా వేడిగా మసులుతున్నటువంటి నీళ్లను, బాగా మరిగించినటువంటి నీళ్లను, వేడిగా ఉన్నటువంటి నీళ్లను తీసుకొచ్చి తన భర్త మీద పోసి చంపేటువంటి ప్రయత్నం చేసింది. ఇది విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నంలో చోటు చేసుకుంది. జోన్ నేరెళ్ల వలసలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమె గౌతమైనటువంటి ఒక మహిళ తన భర్త నిద్రిస్తున్నటువంటి సందర్భంలో, నందిక కృష్ణ అతని పేరు, తన పైన నిద్రిస్తున్నటువంటి సమయంలో సైలెంట్గా వెళ్ళి నీళ్లు మరిగించి వేడిగా ఉన్నటువంటి ఆ కుంపటి తీసుకొచ్చి భర్త పైన, నిద్రలో ఉన్నటువంటి ఆయన పైన మొత్తం పోసేసింది. ఈ దంపతులు 6 ఏళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారంట. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డటువంటి ఆ భర్త ప్రస్తుతం విశాఖ KGH ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ దంపతుల మధ్య తరచూ తగాదాలు జరిగేవని స్థానికులు కూడా తెలిపారు. అక్కడ ఇరుగు పొరుగు వారంతా కూడా వీరి వివాహం ప్రేమ వివాహమైనప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా వారి సంబంధంలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఇద్దరి మధ్య కొంత వాగ్వాదాలు జరుగుతున్నాయి, అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయంటూ కూడా చెప్తున్నారు. ఈ వివాదాలు తరచూ వాగ్వాదాలకు దారితీసేవంటూ కూడా పొరుగువారు చెప్తున్నారు. ఈ ఘటన వెనుక ఖచ్చితమైనటువంటి కారణాలు ఇంకా బయటికి రాలేదు, కానీ దానికి సంబంధించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఆ అమ్మాయిని. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఒక్కసారిగా పోలీసులు ఆ మహిళ గౌతమి నుంచి వివరాలు సేకరిస్తూ ఈ ఘటనకు దారి తీసినటువంటి పరిస్థితులను కూడా విశ్లేషిస్తున్నారు. ఎందుకు భర్త పైన ఈ రకమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడింది? హత్యాయత్నమే చేసిందా, లేకుంటే కోపాన్ని తీర్చుకోవడానికి అలా వేడి నీళ్లు పోసిందా, చంపేద్దామని ప్లాన్ చేసిందా, ఏం జరిగింది? అతని పరిస్థితి విషమంగా అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కారణాలేంటి అన్వేషిస్తున్నారు. గౌతమి చర్యకు ఎందుకు పాల్పడిందని దానిపైన స్పష్టత కోసం విచారణ లోతుగా కొనసాగుతుంది. బాధితుడు కృష్ణ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని, అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కొంత స్థిరంగానే ఉందంటూ కూడా వైద్యులు తెలిపారు.